పన్నీర్ చిల్లీ రెసిపీని ఇంట్లో మనకి అవైలబుల్గా ఉండే వాటితోని రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఈ పన్నీర్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. ఈ విధంగా మనం పన్నీర్తో రెసిపీని ప్రిపేర్ చేస్తే ఒక్క ముక్క కూడా మిగిల్చకుండా మనం చాలా ఇష్టంతో తింటాము. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తరువాత వీటిని మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఈ పన్నీర్ ముక్కల్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని ఒకసారి ఈ ముక్కలకి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత వీటిలోకి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవడం వలన ఈ పన్నీర్ ముక్కలు మనకి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఈ విధంగా ఈ పన్నీర్ ముక్కలకి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఈ కార్న్ఫ్లోర్ పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టడానికి వాటర్ని స్ప్రింకిల్ చేసుకుందాం. ఈ విధంగా చేసుకోవడం వలన అంతా ఈక్వల్గా కలిసిపోతుంది. చూసారు కదండి, కార్న్ఫ్లోర్ పన్నీర్ ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టేసింది. సో ఇప్పుడు ఈ బౌల్ని మనం పక్కకి పెట్టుకుందాం. స్టవ్ పై ప్యాన్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని 1 బై 1 యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్లో సరిపడు వరకు ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇలా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తరువాత వీటిని మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన పన్నీర్ ముక్కలు మంచి కలర్ రావడమే కాకుండా మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో చూసారు కదా, అన్ని పన్నీర్ ముక్కల్ని వేసుకొని 2 సైడ్స్ ఈవెన్గా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోగానే జల్లి గరిటెని తీసుకొని ఈ విధంగా వేరొక సైడ్కి పన్నీర్ ముక్కల్ని మనం టర్న్ చేసుకుందాం. చూసారు కదండి, పన్నీర్ ముక్కలు కలర్ చేంజ్ అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం. ఈ విధంగా పన్నీర్ ముక్కల్ని తీసేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం. పన్నీర్ ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఈ విధంగా తీసుకున్నా కూడా పన్నీర్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి ఎక్స్ట్రాగా మనం కొద్దిగా మసాలాలని యాడ్ చేసుకుందాం. ఈ టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్ని మనం ఇప్పుడు పక్కకి పెట్టుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్న కడాయిని యూస్ చేస్తూ ఆయిల్ అంతా తీసేసి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని ఉంచుకుందాం. ఇప్పుడు వీటిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తరువాత వీటిలోకి పెటల్స్లా కట్ చేసుకున్న ఆనియన్స్ని, తరువాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కల్ని మనం కొద్దిగా పెద్దవిగానే కట్ చేసుకోవాలి. వీటిని మనం హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ఆనియన్ ముక్కలు మనకి 20% వరకు కుక్ అయితే సరిపోతుంది. వీటిని మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి ఈ కడాయి అడుగంటిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ టమాటో కెచప్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఈ కుకింగ్ టైంలో మీరు 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అదైతే ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. సో తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే టమాటో కెచప్ని 2 స్పూన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ 1 స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఈ సాసెస్, ఈ మసాలా అంతా ఈ పన్నీర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్కి 2 స్పూన్స్ వాటర్ని కలుపుకొని ఆ వాటర్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పన్నీర్ ముక్కల్ని మనం కుక్ చేసుకుందాం. ఇలా ఏ వెజిటేబుల్స్ యూస్ చేయకుండా
మనకి పన్నీర్ మంచూరియా ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ వరకు హై ఫ్లేమ్లో వీటిని మనం కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి వీటిపైకి కొద్దిగా కొత్తిమీరను చల్లుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే నేనైతే మీకు ఈ విధంగా ప్రిపేర్ చేసి చూపించాను. ఈ చిల్లీ పన్నీర్ మనకి చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా పన్నీర్తో ఇంట్లో ప్రిపేర్ చేస్తే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంతో తింటారు. డెఫినెట్గా పన్నీర్తో ఒకసారి ఇంట్లో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక్కసారి చేస్తే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, చిల్లీ పన్నీర్ లేదా పన్నీర్ మంచూరియా రెసిపీ చాలా ఈజీగా క్విక్గా రెడీ అయిపోయింది. సో మీకు నా చిల్లీ పన్నీర్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్.